కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి జాతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య విజయభేరి మోగించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలతో కంగుతిన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,50,106 మంది ఓటు వేయగా బీజేపీ మద్దతున్న కొమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. కొమరయ్య విజయం పట్ల కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. విద్యావంతులు, మేధావులు బీజేపీ పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారని బండి సంజయ్ కుమార్ తెలిపారు. టీచర్ల సమస్యలపై గలం విప్పి పోలీసులు, కేసులు, జైలు పాలైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన టీచర్లకు బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇది మామూలు విజయం కాదు. వాళ్ళ మల్కా కొమరయ్య గారు 5,000 పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక భరోసా, ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద. దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గము, ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు. కాబట్టి మొన్న బడ్జెట్లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖత్వపు 317 జీవోని తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖత్వ పాలన వ్యతిరేకంగా ఆ రోజు ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారు. ఈరోజు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని, కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది.